ఎప్పుడైనా తోటకూర కోడిగుడ్డు ఫ్రై తిన్నారా? చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఇష్టపడిన పిల్లలకి ఈ కర్రీని పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే మీ ఫేవరెట్ లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది ఈ కర్రీ. కడాయిలో 4 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని అవి చక్కగా వేగాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, కచ్చాపిచ్చగా దంచిన 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా తరిగిన తోటకూరను వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపోయిన ఉప్పు వేసుకొని తోటకూరని కంప్లీట్గా మగ్గించేసుకోవాలి. తోటకూర అంతా మగ్గిపోయాక ఇలా సైడ్కి తీసుకొని మనకి నచ్చినన్ని ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. వేయగానే కదపకుండా గట్టిపడేదాకా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఎగ్ గట్టిపడ్డాక గడితో ఇలా చిన్న ముక్కలుగా కదుపుకోవాలి. ఆ తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.